రాజమండ్రిలో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న మెడికో ప్రియాంక మృతి చెందింది. ఇటీవల మధ్యమత్తులో ఉన్న నిందితులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంక సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన అనంతరం పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన ప్రియాంక ఎంబీబీఎస్ పూర్తి చేసి రాజమండ్రిలో పీజీ చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. రాజమండ్రిలో పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న మెడికో ప్రియాంక మృతి చెందింది. ఇటీవల మద్యం మత్తులో ఉన్న నిందితులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంక సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. వైద్యులు ఆమెను బ్రెడ్ డెడ్గా నిర్ధారించిన అనంతరం పరిస్థితి విషమించింది. ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన ప్రియాంక ఎంబీబీఎస్ పూర్తి చేసి రాజమండ్రిలో పీజీ చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. రాజమండ్రికి చెందిన మెడికో ప్రియాంక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కూడా ఈ రోజు మధ్యాహ్నం మృతి చెందారు. అయితే సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను బ్రెయిన్ డెడ్ అయినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఈ నెల 3వ తేదీన మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు కారుతో ప్రియాంకను ఢీకొట్టినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం ఆమెను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి అయితే తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా వైద్యుల పర్యవేక్షణలోని చికిత్స అయితే కొనసాగుతుంది. అయితే పరిస్థితి మరింత విషమించడంతో ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లు ఇటు కిమ్స్ వైద్యులు కూడా నిర్ధారించారు. అయితే ప్రమాదానికి కారణమైన కార్ డ్రైవర్ తో పాటు కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటికే అక్కడ ఉన్న రాజమండ్రి పోలీసులు కూడా కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే అక్కడ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్, అలాగే ప్రత్యక్ష సాక్షుల వివరాలు, అలాగే వాహనం కదలికను పోలీసులు కూడా పూర్తిగా పరిశీలించారు. అయితే ప్రియాంక కుటుంబ సభ్యులు విషయం తెలియజేయడంతో వారు కన్నీరు మున్నీరైనని చెప్పొచ్చు. ఒక మెడికోగా భవిష్యత్తు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రియాంక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులను తీవ్ర విషాదంలో నెట్టిందని చెప్పొచ్చు. అయితే ఒక మద్యం మత్తులో ఈ డ్రైవింగ్ ఎంతటి విషాదానికి దారితీస్తుందో ప్రియాంక ఘటన మరోసారి గుర్తు చేస్తుందనే చెప్పొచ్చు. అయితే రాజమండ్రిలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలోని అప్పుడు ప్రియాంక చాలా తీవ్రంగా గాయపడింది. అయితే ఆగస్టు 3వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రసాదిత్య మాల్ ప్రాంతంలోని ప్రియాంక తన స్కూటర్ పై వెళ్తుండగా ఈ దుర్ఘటన అయితే జరిగింది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన సురవరపు దశ్వంత్ అలాగే ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు యువకులు ఆమె స్కూటర్ ను ఉద్దేశపూర్వకంగా 3 సార్లు ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలైతే అయినాయి. వెంటనే ఆమెను రాజమండ్రిలోని స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. అక్కడ ఆమెను కాపాడేందుకు వైద్యులు కూడా తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ ఆమె కోలుకోలేకపోయింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3:25 ప్రియాంక తుది శ్వాస విడిచినట్టు కిమ్స్ వైద్యులు అయితే ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు దశ్వంత్ అలాగే ఆండ్రూలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే వారి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ముఖ్యంగా తన కుమార్తె మృతికి కారణమైన వారిపై సాధారణ ప్రమాద కేసు కాకుండా హత్య కేసు నమోదు చేయాలని ప్రియాంక తండ్రి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇది కేవలం ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యనని ఆయన అయితే ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం పరిశీలించిన అనంతరం కావాలని ఢీకొట్టినట్లు కూడా గుర్తించారు. ప్రియాంకకు వచ్చేసి తన స్వస్థలం వచ్చేసి తెలంగాణలోని గద్వాల్ జిల్లా ఐజి మండలం ఎక్లాస్పూర్ లోని. అయితే ఆమె ఎంబీబీఎస్ అనంతరం రాజమండ్రిలో పీజీ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆమె మృతితో స్వగ్రామంలో కూడా తీవ్ర విషాదం అయితే పూనుకుందని చెప్పొచ్చు. అయితే ఇటు ప్రియాంక తండ్రికి కూడా విషయం అయితే చెప్పడం జరిగింది. ఆ ప్రియాంక తండ్రి కూడా అంటే ప్రస్తుతం ఆయన రాజమండ్రిలో ఉన్నారు కాబట్టి ఈ రోజు రాత్రి కల్లా ఏదైతే ఇక్కడికైతే చేరుకున్న తర్వాత ప్రియాంకను ఇక్కడ నుంచి నేరుగా తన స్వగ్రామంగా అయితే తీసుకెళ్తారు. అయితే ఇప్పటికే ఇటు
రాజమండ్రి పిఎస్ లో కూడా ప్రియాంక తండ్రి వెంకటేష్ కూడా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఉన్న Right. కేసుల్లో సెక్షన్స్ వీక్ గా ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా ఇప్పటి వరకు కూడా ఇటు ప్రియాంకకు జరిగిన ఈ యాక్సిడెంట్ సంబంధించి కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో కూడా తండ్రి కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఇప్పటికే బిఎన్ఎస్ 125B స్థానంలో ఉద్దేశపూర్వకంగా హత్య చేసినందుకు బిఎన్ఎస్ 308